పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. నామినేటెడ్ పదవుల భర్తీ చిచ్చు పెట్టింది. జనసేనకు ప్రాధాన్యత ఇచ్చి టీడీపీ సీనియర్లను విస్మరించారన్న కోపంతో తెలుగు తమ్ముళ్లలో కొంత అసంతృప్తి ఉంది. ఉమ్మడిగా కలిసి నడవాల్సిన కూటమి నేతలు ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నేతల తీరుతో కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అసంతృప్తిని చల్లార్చేందుకు తెలుగుదేశం అధినాయకత్వం తీసుకుంటున్న చర్యలేంటి? వాజ్ ది స్టోరీ? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు వారి పార్టీల్లో కీలక పదవులతో పాటు మంత్రులుగాను బాధ్యతలు నిర్వహించారు. అటువంటి నియోజకవర్గ కూటమిలో ఇప్పుడు కుమ్ములాటలు మొదలయ్యాయి. నామినేటెడ్ పదవుల భర్తీయే ఇందుకు కారణమనే వాదనలు ఉన్నాయి. జనసేనకి ప్రాధాన్యత ఇచ్చారంటూ టీడీపీ నేతలు కుతుకుతలాడుతున్నారు. ఈ చిచ్చు చల్లారకపోగా అంతకంతకు పెరిగే అవకాశం ఉందని గ్రహించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని సమాచారం. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న నర్సాపురం స్థానంలో 2009 నుంచి మార్పు వచ్చింది. ఓటర్లు అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ప్రసాద్ రాజు తర్వాత వైసీపీలో చేరారు. దీంతో 2012లో నర్సాపురం స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధిస్తే గత ఎన్నికల్లో జనసేన గెలిచింది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జేఎస్పీ నేత బొమ్మిడి నాయకర్ తేలిగ్గానే గెలుపొందారు. అయితే ఆ తర్వాత నుంచే పార్టీలో నేతల వైఖరిలో మార్పు వచ్చింది. 2009 ముందు వరకు నర్సాపురంలో టీడీపీ, కాంగ్రెస్ హవా మాత్రమే ఉండేది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. 2 పార్టీల క్యాడర్ పీఆర్పీలో చేరింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరటంతోనే ఇది సాధ్యమైంది. అనంతర పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమవటంతో హస్తం పార్టీలో కొంత జోష్ కనిపించింది. కానీ 2014లో రాష్ట్ర విభజనతో హస్తం పార్టీ కనుమరుగైంది. టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీ ఎదిగింది. 2019లో జనసేన యాక్టివ్ అయినా ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. గత ఎన్నికల ముందు వరకు నర్సాపురంలో టీడీపీ, వైసీపీ హవా కొనసాగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. నర్సాపురం జనసేన ఎమ్మెల్యేగా నాయకర్ గెలుపు కోసం 3 పార్టీల నేతలు శ్రమించారు. కానీ ఆ తర్వాత జనసేన శాసనసభ్యుడి వైఖరిలో వచ్చిన మార్పులో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎవరికి వారు అంటిముట్టనట్టుగా వ్యవహరించడం ప్రారంభించారు. దీనికి తోడు నామినేటెడ్ పదవుల విషయంలోనూ జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత లభించడం టీడీపీ నేతలకు మింగుడు పడిన పరిణామంగా మారింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. దీంతో కూటమిలో పార్టీల్లో కుతుకుతులు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ సీనియర్ నేత షరీఫ్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. కానీ పార్టీలోని మిగిలిన వారిని పట్టించుకోలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిని గమనించిన తెలుగుదేశం అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. నర్సాపురం నియోజకవర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పేరును కొత్త పదవి కోసం ప్రతిపాదించినట్టు సమాచారం. త్వరలో జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పొత్తూరి రామరాజుకు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రామరాజు గతంలోనూ ఈ పదవిని నిర్వహించడంతో మళ్లీ అప్పగిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును నియమించొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం ఉంటుందని భావించారు. పార్టీ నుంచి కూడా సంకేతాలు అందాయి. కానీ 2 జాబితాల్లో స్థానం దక్కలేదు. దీంతో కొందరు నేతలు ఇటీవల మంత్రి లోకేష్ ను కలిసి నియోజకవర్గ విషయాలను ఏకరువు పెట్టారట. ఆ సమయంలోనే బండారు మాధవనాయుడు విషయం చర్చకు వచ్చిందని సమాచారం. అంతేకాదు, లోకేష్ తన డైరీలో నర్సాపురం టు బి డిస్కస్డ్ అని రాసుకున్నారట. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నర్సాపురం టీడీపీలో మార్పులు, చేర్పులు తప్పవని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. అనంతరం సాగునీటి సంఘాల ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాతే మార్పులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.